జగన్‌మోహన్ రెడ్డి అయితే బయటకొచ్చి నిన్నైతే విజయవాడ జైలు ముందే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం చూసామండి. ఏదో వంశీ అరెస్ట్ జరిగిందో దాని గురించి అయితే కొంచెం మాట్లాడాడు. అలానే అక్రమంగా అరెస్ట్ చేశారు. రకరకాలుగా మాట్లాడుతున్నాడు. దీనిలో హైలైట్ ఏందంటే ఒక చిన్న పాప అండి. ఒక పాప అయితే చాలా విపరీతంగా మారం చేసి ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఉంటే సడెన్‌గా అమ్మాయిని తీసుకొని ఒక ముద్దయితే పెట్టడం చూసాం. ఆయన ఆయన స్టైల్‌లో. ఓవరాల్‌గా అయితే ఆ అమ్మాయి సాధించకపోవచ్చు ఒక రకంగా ఏడ్చి జగన్‌మోహన్ రెడ్డిని దగ్గరికెళ్ళడానికైతే ప్రయత్నం చేసింది. సరే ఏదేమైనప్పటికీ నిన్నైతే చాలా విషయాలు కౌంటర్ వేశాడు. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. జగన్ 2.0 చూస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. అలానే మునుముందు మేము అధికారంలోకొస్తాము. ఇది శాశ్వతం కాదు అధికారం. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి శాశ్వతం కాదు అధికారం. మేము ఫ్యూచర్‌లో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పాడు. అలానే చాలామంది మా వాళ్ళనైతే కొంతమంది ఎవరైతే గెలిచారు కదా! మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లు ఉన్నాయి కదా! వాటన్నిటిని మా వాళ్ళు లాక్కుంటున్నారు బలవంతంగా. బలవంతంగా అలానే కక్ష సాధింపుతోటైతే వాళ్ళనైతే బెదిరించి లాక్కొని వాళ్ళైతే తీసుకున్నారని చెప్పాడు. కానీ మేము గవర్నమెంట్‌లో ఉన్నప్పుడైతే ఇలాంటివి మేమేమి చేయలేదు. అలా చేసుంటే అసలు కనీసం ఆ 23 సీట్లు కూడా ఆ రోజు టీడీపీకి ఉండేవి కాదనైతే జగన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే జగన్‌మోహన్ రెడ్డి చెప్పొచ్చేదేంటంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ కార్యకర్తలకి ఒక భరోసాను కలిగించడానికి, అలానే వాళ్ళ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని నింపడానికైతే ముందుకొచ్చాడు. ముందుకొచ్చి చాలా రోజుల తర్వాత అయితే బయటకొచ్చి మాట్లాడడం చూసాం. అలానే ఎలక్షన్‌లు కూడా పోస్ట్‌పోన్ జరుగుతున్నాయి కొన్ని. దాని గురించి కూడా కొద్దిగా ప్రస్తావించాడు. భయపడ్డారని అయితే చెప్పుకొచ్చాడు. సరే ఓవరాల్‌గా చూసుకుంటే ఇంకా జనాదరణ కనిపించింది. జనాల్ని మరి తెలిసిందే ఎవరైనా పోగు చేస్తారు, రమ్మంటారు, వస్తారు ఖచ్చితంగా అక్కడున్న లోకల్ పిలుస్తారు. గెలిచినా గెలవకపోయినా రెగ్యులర్‌గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు కూడా జనాలనైతే పోగు చేస్తారు. లోకేష్ ఉన్నప్పుడు కూడా పోగు చేస్తారు జనాలనైతే. పిలిపిస్తారు. దాన్నేదో కొంచెం కొంతమంది కూడా ఓవర్‌గా చెప్తా ఉన్నారు. జగన్ క్రేజ్ తగ్గలేదు. తగ్గేదేందిరా భాయ్! నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పేదేముంటదని నాకర్థం జగన్ క్రేజ్ ఆయనకి 40% ఓటుందని అందరూ తెలిసిందే. పెద్ద విషయం కాదు దాని గురించి. అలానే ఇప్పుడు పర్టిక్యులర్ జగన్ ఒక్కడు నుంచుంటే జనాలైతే రారు. ఖచ్చితంగా డబ్బులియ్యాలి, మందు సీసాలు ఇస్తే వస్తారు. లేకుంటే రారు. బిర్యానీ పొట్లాలు ఇస్తేనే వస్తారు గానీ, మీకైతే ఎవరు చెగబడి అయితే చూడరు. ఇప్పుడు అది ఒక్క పవన్ కళ్యాణ్‌కే సాధ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి, ఆ హీరో క్రేజ్ ఉంటది కాబట్టి వస్తారు. మిగతా ఏ రాజకీయ నాయకుడు జనాలు వచ్చి కూర్చోవాలంటే మటుకు ఖచ్చితంగా మందు సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు ఉంటేనే వస్తారు. లేకుంటే రారు. ఇది మరి చూద్దాం మరి క్రేజ్ అంటే క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. జగన్‌మోహన్ రెడ్డి ఆహ్, హ్మ్, ఒకసారి సీఎంగా చేశాడు. అలానే అతన్ని అభిమానించాలి సెపరేట్ సెక్టార్ ఉంది కాబట్టి అతన్నైతే అభిమానిస్తారు. చూద్దాం మరి. ఆ హైలైట్ వచ్చేసి ఆ చిన్న పిల్లని తీసుకొని ముద్దాడడం అనేది హైలైట్. ఓవరాల్‌గా తన కార్యకర్తలకి, తన అభిమానులకి అలానే ఎవరైతే కొంతమంది భయపడుతున్నారో అందరికి భరోసా ఇచ్చేటట్టు కొంచెం గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. అలానే సంక్షేమం గురించి కూడా గట్టిగానే మాట్లాడాడు. మనం కూడా మాట్లాడుతున్నాం సంక్షేమం ఇవ్వాలని. కానీ డబ్బులేమంటున్నారు. సరే జగన్‌మోహన్ రెడ్డి కూడా వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఏదైతే గిరణాలు చేయట్లేదో అయి కొంచెం రాట్లేదు. సరే ఇప్పటి నుంచైనా 5 నెలల పాలన అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచైనా కొంచెం కాన్సంట్రేట్ చేసి ప్రజల గురించి ఆలోచించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బావుంటుంది జగన్‌మోహన్ రెడ్డి. చూద్దాం ఇప్పటికైనా కార్తీల కోసం కూడా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ గురించి కొంచెం సంతాపం అనడం కూడా తప్పు. వాళ్ళ గురించి అయితే కొంచెం పాజిటివ్‌గా మాట్లాడడం చూసాం. అది వాళ్ళకి ధైర్యం నింపుతుంది. వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే వాళ్ళ మిగతా అభిమానులందరూ కావచ్చు. చూద్దాం మరి. జగన్‌మోహన్ రెడ్డి బయటకొచ్చాడు చాలా రోజుల తర్వాత. ఇంకా మునుముందు ఇంకా స్ట్రాంగ్‌గా జనాల్లోకెళ్తాడేమో చూద్దాం. ప్రస్తుతానికైతే వంశీ అరెస్ట్ అనేది సంచలనంగా మారింది. దాని గురించి చాలా ఆరోపణలొస్తున్నాయి. ఏందో కిడ్నాప్ కేసని అదేంటంటే రకరకాలు జరుగుతా ఉన్నాయి. అయన్నీ ఎవరి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు గానీ ఫైనల్‌గా ఇంకా ఏమి తేలేదు గానీ, ప్రస్తుతానికైతే ఆహ్, వంశీ అరెస్టు సంచలనంగా మారింది. జగన్‌మోహన్ రెడ్డిని బయటకి రప్పించింది.